హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహారీ యాత్ర ఛానల్. ఈ రోజు మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో అయితే ఉంది. జమ్మూ జమ్మూ తావి రైల్వే స్టేషన్ ఇంకా మనకి 3 కిలోమీటర్ల దూరంలో ఈ లొకేషన్ అయితే ఉంటుంది. ఈ పార్క్ పక్కనే మనకి జగదాంబ టెంపుల్ ఉంది. చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. టెంపుల్ మాత్రం సూపర్ ఉంది. చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట. ఆ టెంపుల్ కి ఆనుకోనే ఈ కోట ఉంటుంది. ఆ కోటలో ఈ పార్క్ ఉంటది. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ పార్క్ లో ఇది చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, అలాగే మంచి మంచి లొకేషన్లు అయితే ఉన్నాయి. వీటిని చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అలాగే చూడండి, ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. ఈ అద్భుతమైన ప్లేస్ వాళ్ళు మనమన్ని వాటిలో ఫోటో తీయడానికి అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. మనం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే మన ఫోన్ లో కూడా మనం ఫోటోలు అయితే తీసుకోవచ్చు. చూడండి, లొకేషన్ చూడండి, చాలా సూపర్ గా అయితే ఉందబ్బా ఇది లొకేషన్. చూడండి, మీరు అమ్మవారి టెంపుల్ ని దర్శించుకొని మళ్ళీ మన క్యాబ్ లో అయితే ఇక్కడికైతే మనం తీసుకొస్తారు. దీని పక్కలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి టెంపుల్. కానీ అవన్నీ దర్శించుకున్న తర్వాత మనము ఈ లొకేషన్ కి అయితే తీసుకొస్తారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. జమ్మూ తావి రైల్వే స్టేషన్ ఇంకా మనకి మనిషికి 300 తీసుకుంటారు క్యాబ్ లో. ఈ ప్లేస్ లన్నీ అయితే చూపిస్తారు. పాకిస్తాన్ బోర్డర్ కూడా మనకి తీసుకువెళ్తారు. అన్నిటికీ కలిపి 300 అయితే మనం ప్లేస్ చేసే మనిషికి వాళ్ళు ఈ 4 ప్లేసులు అనేవి చూపిస్తారు. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. జమ్మూ అండ్ కాశ్మీర్ వస్తే ఈ ప్లేసులను అయితే మిస్ కావద్దండి. నేను జమ్మూ వస్తే మిస్ కావద్దండి. ఓకే, ఈ ప్లేసులన్నీ చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ అలాగే ఈ ప్లేస్ చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. ఒక్కసారి చూడండి, లొకేషన్ సూపర్ గా ఉంది. ఇంకా చూస్తుంటే చూడాలనిపిస్తుంది. మనకి ఇక్కడ ఆపోజిట్ లో ఒక రివర్ కనిపిస్తుంది కదా, అది తావి అంటారు. ఆ నదిని తావి అంటారు. జమ్మూకి రైల్వే స్టేషన్ కి పేరు ఉన్నది, జమ్మూ తావి రైల్వే అని ఉన్నది. ఈ రివర్ కుండే తావి అనే పేరు జమ్మూకి అయితే పెట్టారు. ఇప్పుడు ట్రైన్ ను కూడా ఏమని పిలుస్తారంటే, జమ్మూకి వచ్చేది జమ్మూ తావి రైల్వే అంటారనమాట. చూడండి, ఈ నదికి ఉండే పేరుని రైల్వే స్టేషన్ పెట్టారు. చాలా అద్భుతంగా అయితే ఉంది కదా. చూడండి, ఇక్కడ లొకేషన్ ఉంది ఫ్రెండ్స్. చూస్తుంటే వావ్ అనిపిస్తుంది. చూడండి, అంతా పెద్ద కొండ అనమాట. ఆ కొండ పైన కొండ సైడ్ లోన ఇల్లు కట్టారు. ఎలాగుందో చూడండి. మనకి అక్కడ పెద్ద కోట కనిపిస్తుంది కదా, ఆ కోట పోవాలనుకుంటే మనకి టైం అయితే అయిపోయింది. ఇది ఇప్పుడు మనం తీసిండే వీడియో కూడా సాయంకాలం 7:30కి తీసిండేది. కానీ ఇక్కడ ఎలాగుంది, వెలుతురు బాగుంది. మన సైడ్ అయితే మనకి నైట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ లొకేషన్ లో చాలా అద్భుతంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. మనం చూడలే గాని ఎంత మంచిగా ఉన్నాయంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ వస్తే మీరు ఈ ప్లేస్ మాత్రం చూడకుండా మాత్రం వెళ్ళకండి అబ్బా. సూపర్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇంకోటి ఏమరా అంటే, వర్షాలు ఫుల్ గా పడుతున్నాయి. అదేమో మా టైము. ఇప్పుడు వర్షాలు మాత్రం దంచుతున్నాయి అబ్బా. ఆ ప్లేస్ పోయి చూడాలంటే వర్షం అలా అయిపోయింది మా పరిస్థితి. కానీ మేము వర్షం నిలిచిపోయే టైంలో ప్రతి ఒక్క ప్లేస్ అయితే మేము విజిట్ చేస్తున్నాము. చూడండి, ఈ కోట కనిపిస్తుంది కదా, ఈ కోటకు వెనకాల మనకి జగదాంబ టెంపుల్ ఉన్నది. చాలా అద్భుతంగా అయితే ఉంది. చాలా పురాతనమైన టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. ఆ టెంపుల్ ని చూడండి. ఆ టెంపుల్ ని చూసిన తర్వాత ఈ పార్క్ ని చూడండి. ఈ పార్క్ ని చూసిన తర్వాత మనకి ముందరనే పార్క్ ఎంట్రన్స్ లోనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా చాలా పురాతనమైన టెంపుల్. ఆ టెంపుల్ ని దర్శించుకొని పార్క్ ని చూసిన తర్వాత మీకు ఇంకా టైం ఉంటే క్యాబ్ వారిని అడగండి, ఇంకా మంచి ప్లేస్ తీసుకువెళ్తారు. మాకు ఈ రోజు అయితే నైట్ అయిపోయింది. మేము అయితే రూమ్ కి అయితే వెళ్తున్నాం, బేస్ క్యాంప్ కి అయితే వెళ్తున్నాము. మేము నైట్ ఈరోజు బేస్ క్యాంప్ లో హాల్ట్ చేసి మార్నింగ్ 5-4 కంతా మేము పూంచ్ అయితే వెళ్తున్నాము. పూంచ్ లో కూడా మంచి మంచి ప్లేస్లు అయితే ఉంటాయి, చూపిస్తాను. చూడండి, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పీచు మిఠాయి గడ్డం కూడా ఉన్నాడు చూడండి. ఈ పీచు మిఠాయికి ఎదురుగా మనకి చూసిన లొకేషన్ చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. సూపర్ ఉండదు కదా. ఈ లొకేషన్ చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. అందుకని నేను ఒక సెల్ఫీ వీడియో అయితే
తీసుకున్నాను, చూడండి ఎలాగుందో. సూపర్ ఉందబ్బా. ఈ లొకేషన్ తీసుకుంటా ఉంటే ఫోటోలు అబ్బాబ్బా అనిపిస్తుంది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉండలేము. ఇక్కడ వర్షాలు పడుతూనే ఉంటాయి, మనకి దోల తీరిపోతుంది ఇక్కడ. ఓకే, చూడండి లొకేషన్ సూపర్ ఉంది, బాగుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ పూంచ్లో అయితే, శ్రీనగర్ పూంచ్లో లొకేషన్ సూపర్ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.